నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట పంచాయతీలోని అభ్యర్థి పగిడిపల్ల స్వరూప జంపన్న ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పంచాయతీలోని ప్రతి వీధిలోని ఓటర్లను ఓటు అడుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ జిల్లా నాయకులు కమిటీ వెంకన్న మాట్లాడుతూ గతంలో సిపిఐ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పగిడిపల్లి స్వరూప లేడీస్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి అధిక సంఖ్యలో గెలిపించాలని కోరారు. ఒకే ఒక అవకాశం ఇచ్చి పగిడిపల్లి స్వరూపాన్ని అమూల్యమైన లేడీస్ బ్యాగ్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకుడు కమటం వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు వేల్పుల మల్లికార్జున్, సిపిఐ మహిళా నాయకురాలు కొల్లు ఆశా కుమారి, తెలంగాణ జనసమితి పినపాక నియోజకవర్గం సురకంటి ప్రభాకర్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. గెలిపించండి పగిడిపల్లి స్వరూప గారిని, పగిడిపల్లి స్వరూప గారిని, లేడీ పర్సు గుర్తుకే, లేడీ పర్సు గుర్తుకే ఆదరించండి ఎర్ర జెండాను, ఆదరించండి ఎర్ర జెండాను, గెలిపించండి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను, గెలిపించండి సిపిఐ అభ్యర్థులను. 11/12/2025 జరుగు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొండికుంట నుండి టీజీఎస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థి పగిడిపల్లి స్వరూప గారి విజయాన్ని కాకిస్తూ ప్రచారం చేస్తా ఉన్నాం. ఎర్ర జెండాగా డిసెంబర్ 26 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంలో ఈ సిపిఐ పార్టీ పోటీ చేస్తున్న స్వరూప గారి అత్యధిక మెజార్టీ గెలిపించాలని, వారు గెలిపిస్తే మొండికుంట గ్రామంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ పనులను కూడా పూర్తి చేసి కోతుల నివారణ కూడా ప్రజల సహకారంతో ప్రకటిస్తామని, అలాగే మొండికుంటలో బతుకమ్మ ఆటకు ప్రజలు ఆడపడుతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా సుమారు 1 ఎకరం ప్రజల సహకారంతో కొనిచ్చేసి దాన్ని కూడా నిర్మాణం చేస్తామని, అలాగే గ్రంథాలయం కూడా లేదు మన మొండికుంటలో, గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని, అలాగే పిల్లలు యువకులు వాడుకోవడానికి ఆటగాలను కూడా ఉన్నది అసంపూర్తిగా ఉంది, దానికి కూడా కావాల్సినటువంటి కిట్లు కూడా కొనిచ్చేసి దాన్ని కూడా నిర్మాణం తీసుకొస్తామని, మొండికుంటలో డ్రైనేజ్ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది, అది పూర్తి కాలేదు, దాన్ని కూడా చేస్తామని, మిగిలినటువంటి సీసీ రోడ్లు కూడా తప్పనిసరిగా మేము చేస్తామని సందర్భాన్ని తెలియజేస్తాము. మేము చేసినటువంటి అభివృద్ధి స్వరూప గారిని విజయాన్ని చేకూరుస్తుందని, ప్రజలు అత్యధిక మెజారిటీతో స్వరూప గారి లేడీస్ పత్రిక వేసి తప్పనిసరిగా గెలిపిస్తారని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పగిడిపల్లి స్వరూప. నేను మొండికుంట సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. సిపిఐ పార్టీ నుండి, టీజీఎస్ పార్టీ నుండి. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. మీ అమూల్యమైన ఓటు నా లేడీ పర్సు గుర్తుపై వేసి గెలిపియండి. సమస్యలు ఏమన్నా ఉన్నా నేను ఇక్కడ బిడ్డ కాబట్టి సమస్యలు ఏమి ఉన్నా నాకు చెప్పేంత వీలు ఉంటుంది, అందరితో మాట్లాడి అంత వీలు కూడా ఉంటుంది. ఇక్కడ మనిషిని కాబట్టి మీరు రోడ్డుకి అత్యధిక మెజార్టీ లేడీ పర్సన్ మీద వేసి గెలిపియండి. మీ కోరికలు ఏమిటన్నా నేను వచ్చాక తీరుస్తాను. ప్రియమైన ఓటరు మహాశయుల విజ్ఞప్తి, డిసెంబర్ 11వ తారీఖున జరగబోయే పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ జనసమితి పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి స్వరూప గారి మనీ పర్సు గుర్తుపై మొండికుంట గ్రామ ఓటర్ మహాశయులు ఈ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీ సిపిఐ పార్టీ అభ్యర్థికి మరి బలపరుస్తున్నది. గత ఎన్నికలలో కూటమి అభ్యర్థులకి గెలిపించి ఈరోజు అధికారం తీసుకొచ్చినటువంటి పరిస్థితి సిపిఐ పార్టీ తెలంగాణ జనసమితి పార్టీది. అయినప్పటికీ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ జనసమితి పార్టీ సిపిఐ పార్టీ అభ్యర్థిని మరి బలపరుస్తూ మరి వారిని ఈరోజు గతంలో పంచాయతీ ఎన్నికలలో సిపిఐ పార్టీ అందరికీ మరి అన్ని సమస్యలను పరిష్కరించి మరి నిజాయితీగా అంకిత భావంతో వాళ్ళు పనిచేశారు. అదేవిధంగా మరి సొసైటీ ఎన్నికల్లో కానీ వారు విజయం సాధించి అనేక సమస్యలను పరిష్కరించారు. మరి ఏదైతే ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ మరి పేదల పక్షాన మరి వాళ్ళు నిస్వార్థంగా ప్రజాసేవను అందించినటువంటి పరిస్థితి ఇలా కమ్యూనిస్టు పార్టీకి ఉంది. మేము
అందులో భాగంగానే ఇలా ఏదైతే సమాజంలో డబ్బు ఉన్నవాడే మరి ఇలా ప్రజాప్రతినిధి అవుతున్న పరిస్థితి కాబట్టి దాన్ని మార్చాలని చెప్పి ఇలా మేము తెలంగాణ జనసమితి పార్టీ ఎర్రజెండా పార్టీ అయినటువంటి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీకి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. కేవలం డబ్బుతోటే రాజకీయాలు సాధించడం కాదు, సామాన్యులందరూ కూడా ఇలా మరి అందుబాటులో ఉండాలి. అందరూ కూడా ఇలా ప్రజాప్రతినిధి కావాలంటే మరి నిస్వార్థంగా మరి ఇలా ఓటు వేసి మరి సిపిఐ తెలంగాణ జనసమితి బలపరిచిన సిపిఐ అభ్యర్థి మరి జంగి స్వరూప గారి యొక్క అమూల్యమైన మరి ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలంగాణ జనసమితి పార్టీ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉంది. జంగిలి పగిడిపల్లి స్వరూప గారి యొక్క గుర్తు మరి మనీ పర్సు గుర్తుపై లేడీస్ పర్సు గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.